సాగరంలో సంసారనావ పార్ట్ 35 రచన మీనా కుమారి గారు. భూషణం గారు దేవరాని వాళ్ళ గదిలో శ్రీవాణి పాపాయి పడుకున్నారు. శ్రీరాములు వాళ్లకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ అన్నట్లు ఉన్న శ్రీరాములు దగ్గరకు శ్రీనివాస్ వచ్చాడు. ఎందుకన్నయ్య అలా ఉన్నారు అన్నాడు శ్రీనివాస్. ఏమీ లేదు తమ్ముడు అంటున్న అన్నయ్య వైపు అలాగే చూశాడు. ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అన్నయ్య నేను ఒకటి చెప్పనా, చిన్నవాడిని కానీ నిజంగా శ్రీరాముడి లాంటి మనసున్న మీకు ఇది మూడవ పెళ్లిగా భావిస్తూ ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు అని నాకు అర్థమైంది. మీరు మీ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. మీకు జరిగిన పెళ్లి వదిన గారితోనే జరిగింది. ఆమె అలా కాలం చేసింది. భగవంతుడు ఇచ్చిన సమయం అంతవరకే. మధ్యలో వచ్చింది అది ఒక సుడిగాలిలా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి చివరకు వెళ్ళి ఏ తుప్పల్లోనో కలిసిపోయింది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చేరుకున్న జానకి వదిన మాత్రం మిమ్మల్ని ఏరి కోరి ఇష్టపడింది. నిజానికి మీకన్నా పాపాయికి మీద తనకు ఎక్కువ ప్రేమాట. ఒక విషయం చెప్పనా అన్నయ్య, మన అలివేలకు మాట రాని వాళ్ళ భాష బాగా అర్థమవుతుందంట. చిన్నప్పుడు తన స్నేహితురాలకి కూడా మాట వచ్చేది కాదట. అందుకని జానకి వదిన గారి మనసులో విషయాలన్నీ కూడా చక్కగా అర్థమయ్యేలా చెబుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. శివపార్వతులనే తీసుకుందాం. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా స్వీకరించడం కోసం ఎన్నో జన్మలు ఎత్తింది. అలా ఇప్పుడు మన వదిన రూపం చాలింది. ఆమెలో ఉన్న తన ప్రేమతో ఈ జానకి వదిన రూపంలో మిమ్మల్ని చేరింది అనుకోండి. వదిన గారు చనిపోవడం చాలా బాధ, కానీ మరుపు అనేది సహజమని గుర్తుపెట్టుకోవాలి. ఎదురు జరగబోయే జీవితంలో బిడ్డ పాప అందరూ సుఖంగా ఉండాలంటే మీరు మనశ్శాంతిగా మార్చుకోవాలి. ఇప్పుడు మన వదిన ఈ వదినకు పాపాయి అంటే పంచప్రాణాలు అని చెప్పిందంట అలివేలుకు. అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అందుకే అనుకుందంట మొదలు. అందుకు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ సంతోషపడ్డారు. వాళ్ళు ఒకప్పుడు చాలా గొప్ప కుటుంబం అంట. అన్నయ్య అన్నీ నేను తెలుసుకున్నాను. త్రిపుర విషయంలో మనం బాధలు పడ్డాం. అందుకని నేను జానకి గారి గురించి వారి కుటుంబం గురించి అన్నీ తెలుసుకున్నాను. క్షమించండి. ఎందుకంటే కుటుంబంలో ఒక్క వ్యక్తి వల్ల ఎన్ని విచ్ఛిన్నాలు పడతాయో మనం కళ్ళారా చూసాము. అందుకే తెలుసుకున్నాను. అన్ని విషయాలు బంగారంలాగా ఉన్నాయి అన్నయ్య. ఇబ్బందులు మాట రాని మీ మీద కొండంత ప్రేమతో మనసున్న వదిన మనసును బాధ పెట్టకండి అన్నయ్య. మీరు మనసును మార్చుకోవాలి. భూదేవి ఎండకు ఎండుతోంది, వానకు తడుస్తుంది, చలికి ఇముడుతుంది అన్నట్లుగా మనిషి మనసు కూడా జరిగే పరిస్థితులకు అనుగుణంగా మలుచుకుంటూ మారాలి అని చెప్పిన శ్రీనివాస్ అన్నగారి చెయ్యి పట్టుకొని ఆల్ ది బెస్ట్ అన్నయ్య అంటూ బయటకు వెళ్ళిపోయాడు. పూల పాన్పు సిద్ధం చేస్తుంది అలివేలు. జ్యోతి కూడా సహాయం చేస్తుంది. శ్రీనివాస్ వస్తుండడం గమనించిన జ్యోతి బయటకు వెళ్ళిపోయింది. అబ్బా ఎంత బాగున్నాయో మల్లెపూలు గులాబీలు అన్నీ ఇలా సర్దితే అంటూ వెనక్కి తిరిగిన అలివేలుకు శ్రీనివాస్ నవ్వుతూ కనిపించాడు. అయ్యయ్యో ఇది మన గది కాదు, పదండి. అసలే మీకు పూలు చూస్తే బావగారి వాళ్లకు గది రెడీ చేస్తున్నాను అంటున్న అలివేలు నవ్వు చూసి మనకే అనుకున్నా నేను. అయినా నేను ఇక్కడే ఉంటాను, మనిద్దరం ఇక్కడే పడుకుందాం. చాలా బాగా అలంకరించావు. అమ్మో నీకు ఎన్ని విద్యలు తెలుసు. చుట్టూ మల్లెపూలు, ఆ మధ్యలో గులాబీ పూల రౌండ్, మళ్ళీ ఆ మధ్యలో మల్లెపూలు, ఆ మధ్యలో గులాబీ పూలు. ఇలాగే ఉంటుందిలే. ప్రేమ లోతులలో దిగుతుంటే అర్థం కాదు మరి అంటూ అలివేలును పొదివి పట్టుకొని ముద్దులు పెట్టుకుంటూ నవ్వాడు శ్రీనివాస్. అయ్యో పదండి బయటకి అని చెప్పి అలివేలు శ్రీనివాస్ ఇద్దరు అక్కడ కావలసినవన్నీ రెడీ చేసి బయటకు వచ్చేశారు. శ్రీరాములు హంగామా ఏమీ వద్దు అనడంతో బంధువులెవరినీ పిలవలేదు. బయట ఆదిశేషయ్య గారి దంపతులు, ఆశ్రమ దంపతులు, నరసింహ జ్యోతి వాళ్ళు మాత్రం ఉన్నారు. పని మనిషి మంగ అన్నీ సర్దుతూ ఉంది. శ్రీరాముల్ని లోపలికి వెళ్ళమని శ్రీనివాస్ చెప్పడంతో లోపలికి వెళ్ళాడు. జానకిని చక్కగా ముస్తాబు చేసి లోపలికి పంపింది అలివేలు నవ్వుతూ. జానకి చెవిలో ఏవేవో గుసగుసలాడింది అలివేలు. సిగ్గుతో తల వంచుకుంది జానకి. పాలు గ్లాస్తో లోపలికి వచ్చిన జానకి పాలు భర్తకిచ్చి శ్రీరాములు పాదాలకు నమస్కరించుకుంది. శ్రీరాములకు అసలు ఏమీ అర్థం కాలేదు. మాట కూడా రాదు. తన మనసు పాపం ఎలా ఉందో ఏమిటో అనుకుంటూ ఉంటే జానకి పక్కకు వెళ్ళి సూట్ కేసులో ఉన్న పలకను తీసుకొచ్చి శ్రీరాములు చేతికి ఇచ్చింది. అందులో ఇలా రాసి ఉంది: శ్రీవారికి నమస్కారాలు. నేను మిమ్మల్ని కావాలని కోరి పెళ్లి చేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే త్రిపుర మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కదా, అందుకని మీరు నా గురించి ఎలా ఆలోచిస్తారో నన్ను కూడా అలా అనుకుంటారేమో అని భయపడుతున్నాను. నాకు మాట రాదు, కానీ అన్ని పనులు వచ్చు. పాపాయిని నాకన్నా బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటాను.
నా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నా కుటుంబానికి ఏ చిన్న మచ్చ నేను తీసుకురాను. మీ అడుగుజాడల్లో ఎప్పటికీ నడుస్తాను. మీ మాట ఎప్పటికీ జవదాటను. 7 జన్మలకు మీరే భర్తగా కావాలని కోరుకుంటాను. మీ పాదాల దగ్గర అంత చోటు, మీ గుండెల్లో కొంచెం ప్రేమ చాలు. ఈ జానకి బతికేస్తుంది. అసలు మిమ్మల్ని ముందే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకో తెలుసా? వసుంధర అక్క అంటే నాకు చాలా ఇష్టం. తను చనిపోయాక తన పాపకు ఎవరూ లేరు అని బాధ కలిగింది. అలా నేను పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని అని చెప్పాను మా పెద్దవాళ్ళతో. తప్పు, ఆడపిల్లవి అలా చెప్పకూడదు అని పెద్దవాళ్ళు అడిగితే సరే అన్నారు. పెళ్లి జరుగుతుంది. పాపాయికి తల్లి కావాలి అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ ఈలోపు త్రిపుర రావడం, అలా జరగడం అన్నీ జరిగిపోయాయి. మనస వాచ కర్మన మిమ్మల్ని భర్తగా కోరుకుంటున్నాను. మీకు ముందు పెళ్ళయిందని కానీ తర్వాత త్రిపుర విషయంలో కానీ నాకు ఏ సందేహాలు లేవు, ఏ అనుమానాలు లేవు. మీ జానకి అని రాసి ఉంది. శ్రీరాములకంతా చదివి చాలా బాధగా అనిపించింది. అంతలోనే ప్రేమగా అనిపించింది. చిత్రం ఏమిటంటే జానకి కట్టుకున్న చీర వసుంధర చీరలాగానే ఉంది. ఆ రోజు రాత్రి ఆమె ఏ నగలు పెట్టుకుందో అవి అలంకరించుకుంది జానకి కూడా. జానకి శ్రీరాములు చూస్తున్న విధానాన్ని గమనించి తన చీరను నగలను అన్నీ కూడా చేత్తో చూపించింది. అక్కడ ఉన్న వసుంధర పెద్ద పటం వైపు చూపించి అన్నీ అక్కవే అని వసుదమ్మ అత్తయ్య తనకు ఇచ్చింది అన్నట్లుగా సైగలతో చక్కగా అర్థమయ్యేలాగా చెప్పింది జానకి. అప్పుడే నన్ను ముస్తాబు చేసింది అలివేలు అని కూడా చెప్పింది జానకి సైగలతో. పాలు సగం తను తాగి సగం భార్యకిచ్చాడు శ్రీరాములు. శ్రీరాములకి జీవితంలో మొదటి రాత్రి విషయం తేలియక కాదు, అలా వసుంధరతో జరిగిన విషయం ఎంతో ఆనందమయం. కానీ ప్రస్తుతానికి శ్రీరాములకి మనసు ఏదోలా ఉంది. మౌనమైన జానకి మనసులో తనపై ఎంత ప్రేమ ఉందో కూడా తెలుసుకున్నాడు. కానీ మనసు సహకరించడానికి కొంత సమయం పడుతుందని, అది ఎలా చెప్పాలనుకుంటున్నాడు శ్రీరాములు. జానకి పాల గ్లాస్ తీసుకెళ్లి ఒక పక్కన పెట్టింది. శ్రీరాములు దగ్గరకు స్వీట్స్ పండ్లు తీసుకొచ్చింది. ఇది ఒలిచి పెట్టమంటారా ఇది అంటూ అరటి పండును దానిమ్మ పండును చూపించి సైగ చేస్తూ ఇది కట్ చేయమంటారా అని యాపిల్ పండును చూపించింది. వద్దు వద్దు అన్నాడు శ్రీరాములు. మనసుకు అన్నీ తెలిసినా కూడా ప్రస్తుతానికి ఏమీ తెలియని అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. మాట వచ్చిన వారితో అయితే ఎలా ఉండేదో వ్యవహారం. కానీ మాట రాని మౌనమైన జానకి మనసు నొప్పించడం చాలా కష్టంగా అనిపించింది శ్రీరాములకి. సరే సరే నీకు ఇష్టం లేకుండా ఏ పని చేయను అంటూ అమాయకమైన తన కళ్ళను కదుపుతూ చాలా వేగంగా అక్కడి నుంచి ఆ పండ్లన్నీ జాగ్రత్తగా పెట్టి ఏదైనా దోమలు వస్తాయన్నట్లు సైగ చేసి అవన్నీ కూడా అక్కడ ఉన్న బుట్టలో పెట్టేసింది. శ్రీరాముడికి భలే చిత్రంగా అనిపిస్తోంది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన అమ్మాయికి ఉండాల్సిన సిగ్గు భయం లేనట్లుగా ఏదో కొన్నాళ్లుగా తామిద్దరూ భార్యాభర్తలైనంత చొరవగా ఏదో తన పని తనే సర్దుకునే మనిషిలాగా హడావిడిగా చేస్తున్న జానకి ప్రవర్తనకి నిజంగానే నవ్వొచ్చింది శ్రీరాములకి. అమాయకంగా ఆ పనులన్నీ చేస్తున్న జానకి వైపు అలాగే చూస్తున్నాడు శ్రీరాములు. జానకి వచ్చి చేతులు కట్టుకొని శ్రీరాముల ముందు నిలబడింది. శ్రీరాములు పైకి లేచి జానకిని కూర్చోమని చెప్పాడు. లేదు మీరు నిలబడకండి, అమ్మో కళ్ళు పోతాయి అంటూ మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని కూర్చోమని చెప్పి శ్రీరాములు పాదాలు నమస్కరించుకుంది జానకి. సరిపోయింది అనుకున్నాడు శ్రీరాములు. కూర్చో అని చెప్పాడు శ్రీరాములు. పక్కనే కూర్చుంటుంది. ఏం మాట్లాడాలో ఏమిటో నాకేమో మనసుకి ఏదోలాగా ఉంది. పాపం తన మనసులో ఉన్న విషయాలు చెప్పలేదు అని అనుకుంటున్న శ్రీరాములు కాళ్ళ దగ్గర అలా కూర్చోబడిపోయింది జానకి. అరెరే పైకి లే అంటూ పైకి లేపాడు శ్రీరాములు. శ్రీరాములు చెయ్యి పట్టుకున్నప్పుడు ఎంతో సిగ్గుల మొగ్గ అయిపోయినట్లుగా జానకి చెటక్కున తన చెయ్యి ముందుకు తీసుకుపోయి శ్రీరాములు తూలి జానకి మీద పడబోతే జానకినే పడకుండా పట్టుకుంది. ఒక రకంగా ఆ సన్నివేశం ఇద్దరికీ నవ్వొచ్చింది. ఇక జానకి నవ్వుతూనే ఉంది. అలా నవ్వకూడదు, ఇది మొదటి రాత్రి గది కదా, బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అన్నాడు శ్రీరాములు చిన్నగా. క్షమించండి నాకు నవ్వొస్తే ఆగదు మరి ఎలా అన్నది జానకి సైగ చేస్తూ. అంతే అక్కడ ఉన్న దుప్పట్లో ముఖం దాచుకుని ఒడిలో తల పెట్టుకుని శ్రీరాములు కాళ్ళ దగ్గర కూర్చొని నవ్వుతూనే ఉన్నది జానకి. అయ్యో ఏం పిల్ల ఈ అమ్మాయి అనుకుంటున్నా శ్రీరాములు బయట జారిపోయినా చూసుకోకుండా పడి పడి నవ్వుతూనే ఉంది జానకి. శ్రీరాములు జానకి వైపు చూసి నిండైన అందం, చక్కటి రూపం, ఎందుకనో ప్రతి విషయంలోనూ జానకి గుర్తొస్తుంది. ఆమె శరీరాన్ని అలా చూస్తున్న, ఆమె స్వచ్ఛమైన మనసులోని ఆలోచనలు చూస్తున్నా. కానీ వసుంధర అలా నవ్వేది కాదు, కానీ స్వచ్ఛంగా ఉండేది. తన ముఖం మళ్ళీ శ్రీరాముల వైపు చూసి మళ్ళీ దుప్పటి ముఖానికి అడ్డం పెట్టుకొని నవ్వుతూ ఉన్నది జానకి. చాలు గాని పైకి వచ్చి కూర్చో అని శ్రీరాములు చొరవగా చెప్పాడు. మీరు పైన పడుకుంటారుగా, మరి నేను కింద పడుకుంటాను, మీ మనసు బాగోలేదుగా అందుకని అంటూ గుండెలు చూపిస్తూ సైగ చేస్తూ తన గుండె
గుండెల మీద పైట లేకపోవడం గమనించి వెంటనే సర్దుకొని దుప్పటి కప్పేసుకుంది. చుట్టూ నేను ఎప్పుడు అలా ఉండను, నాకు నవ్వొస్తే ఒళ్ళు తెలీదు, ఏమీ అనుకోవద్దు అన్నట్లు తనతో తెచ్చుకున్న ఒక చిన్న ముద్దైన పలక మీద రాసి చూపించింది. ఇది ఇంకా బాగుంది. మాటతో చెప్పేదానికన్నా పలక మీద చదువుతుంటే ఎదుట మనిషి మనసు ఎంత సున్నితమైనదో, ఎంత అందమైనదో తెలుస్తుంది శ్రీరాములకి. సరే, నాకు ఇక్కడ బాధ ఏమీ లేదు అని చెప్పి శ్రీరాములు జానకి చేయి పట్టుకొని పైన కూర్చోమని చెప్పాడు. అలా ఆమె కింద కూర్చుంటే ఆయనకు ఒక రకమైన బాధగా అనిపించింది. ఎంతైనా మాటలు రావు కదా, అన్నయ్య జాగ్రత్తగా చూసుకో చెప్పలేదు కదా అని తమ్ముడు చెప్పిన విషయం గుర్తొచ్చింది. అలాగే జానకి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా తనకు అప్పచెప్పేటప్పుడు అమాయకత్వం, మంచితనం, మీరంటే ప్రాణం, అర్థం చేసుకోండి బాబు, అంతకన్నా దాని మనసులో తెలియని విషయాలు లేవు, మాట్లాడలేదు అని చెబుతున్నాము అని చెప్పారు. పెద్దలు ఎందుకలా చెబుతారు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు జానకి తన గదిలో ఉంటే పెద్దవాళ్ళందరూ ఆమె శ్రేయస్సు కోరి తనకు చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. జానకి సిగ్గుపడుతూ మంచం మీదకు వచ్చింది. అయ్యో, మల్లెపూలు నలిగిపోతాయని తన కూర్చునే చోట మల్లెపూలన్నీ ఒక పక్కకు తోసి కూర్చుంటే శ్రీరాములకి నవ్వొచ్చింది. శ్రీరాములు పలక మీద జానకి దగ్గర ఉన్న ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి నేనంటే ఇష్టమేనా అని రాశాడు. మీకు మాటలు వచ్చుగా, మీరు అడగండి, నాకు వినిపిస్తుంది, ఆ ఇబ్బంది లేదు అని ముఖం ఒకలాగా పెట్టుకొని మీరు కూడా ఎందుకు పలక మీద రాసేది అని రాసింది జానకి. అయితే సమాధానం చెప్పు అన్నాడు శ్రీరాములు. చాలా 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 ఇష్టం అని ఎన్నో సార్లు రాసి జానకి. అవన్నీ చూస్తుంటే శ్రీరాములు ఒంటరి మనసుకు జంటతో ఖాళీ లేకుండా నిండిపోయింది అనిపించింది ఆ క్షణంలో. నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటూ పలక మీద రాసింది జానకి సిగ్గుపడుతూ. సగం చెంగు కళ్ళకు అడ్డం పెట్టుకొని శ్రీరాముల వైపు చూస్తూ ఉంది. ముఖం దాచుకుంటే సరిపోతుందా అంటున్న శ్రీరాముల వైపు చూసి అయ్యయ్యో అంటూ మళ్ళీ దుప్పటి కప్పుకుంది. తన చుట్టూ సరిపడా ఎత్తు, చక్కటి పర్సనాలిటీతో ఎంతో అందమైన అమ్మాయి జానకి. మాటలు రావు అన్న ఒక్క లోపమే కానీ అంతకు మించిన తెలివిగలది. ఈ చీరలు నాకు బాగా అలవాటు లేదు, చెంగు జారిపోతుంటే తెలియడం లేదు, ఏమీ అనుకోవద్దు అని సైగ చేసి చూపించింది. అర్థం చేసుకున్నాను అంటూ నవ్వాడు శ్రీరాములు. ఏమిటి చెప్పు, ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాను అంటున్నావు అని శ్రీరాములు నవ్వుతూ అడిగితే మీరు చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు మా ఆయన ఎంతో అందగాడు అని అందరికీ పెద్దగా అరిచి చెప్పాలి అనిపిస్తుంది, కానీ నాకు నోరు లేదు అని రాసి ఆ పలక శ్రీరాములు చేతికిచ్చి ముఖం ముడుచుకొని బాధగా ఉంది. తల వంచుకొని కళ్ళు తుడుచుకుంది జానకి. అయ్యయ్యో, మాటలు రావని బాధపడుతున్నావా అంటూ జానకి చేయి పట్టుకున్నాడు శ్రీరాములు. అంతే, జానకి బాధపడిపోతూ శ్రీరాములు గుండెల్లో అలా ఒదిగిపోయింది. ఊహించని వేగంతో శ్రీరాములకి కాసేపు అర్థం కాక గుండె ఒకలాగా కొట్టుకుంది. అలా అతుక్కుపోయి అలాగే ఉండిపోయింది జానకి. మళ్ళీ అంతలోనే దూరం తిరిగి తప్పైపోయిందన్నట్లు చెంపలేసుకుంది. మీకు మనసు బాగోలేదుగా అంటూ తన గుండెల మీద చేతులుంచుకొని సైగ చేసి శ్రీరాములకు అర్థమయ్యేలా చూపిస్తూ కళ్ళలోకి చూసింది. ఆ విషయానికి నవ్వాగలేదు. కాసేపేమో భయం అంటుంది, వచ్చి గుండెల్లో చేరిపోతుంది, ఊహించినట్లు అతుక్కుపోతుంది. మళ్ళీ అంతలోనే భయం అని దూరం వెళ్ళిపోతుంది. భలే అమ్మాయి మొత్తానికి అని నవ్వుకున్నాడు మనస్ఫూర్తిగా శ్రీరాములు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అయ్యో, నవ్వుతుంటే భలే ఉన్నారు మీరు అని కళ్ళతో చూసి సిగ్గుపడిపోయి పలక మీద రాసి ఇంకా సిగ్గుపడిపోయింది జానకి. బాగుంది, ఈ పలక ప్రేమాయణం అనిపించింది శ్రీరాములు. కావాలని శ్రీరాములు జానకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, నేనంటే భయం అనిపిస్తుందా అని అడిగిన శ్రీరాముల మాటకు మెలకలు తిరిగిపోయింది. సిగ్గుల మొగ్గైపోయింది జానకి. సినిమాల్లో అయితే భర్త గుండెల్లో తల దాచుకుంటుందిగా భార్య, అప్పుడు భర్త లైట్ ఆఫ్ చేస్తారు, అలా అని ఆలోచన వచ్చి నవ్వొస్తుంది. నాకు సిగ్గొస్తుంది, ఇలా రాయడం తప్పైతే క్షమించండి అని రాసిన జానకి మాటలు చూసి నవ్వుతూ ఉన్నాడు శ్రీరాములు. ఒకప్పుడు వసుంధరను చేసుకున్నప్పుడు శ్రీరాములు ఒక రకంగా అమాయకత్వంతో, పని మాత్రమే తెలిసిన బానిసత్వమైన గుణంతో ఉన్నవాడు. కానీ ఇప్పుడు శ్రీరాములు ఊరికి పెద్దలాంటి వాడు, అందరికీ మంచి చెడ్డ నీతి చెప్పగలిగినవాడు. అటువంటి శ్రీరాముల మనసు ఇప్పుడు పరిపూర్ణంగా ఉంది. నిజానికి పలక మీద ఆ మాటలు చూసిన శ్రీరాములకి అందరికీ నీతులు చెప్పే నేను ఈ మాట రాని అమ్మాయి మనసును తెలుసుకోకపోతే ఎలా, బాధ పెట్టలేను కదా
అనుకున్నాడు. తన వైపే చూస్తూ మధ్య మధ్యలో సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటూ ఉన్న జానకి రూపం నిజంగానే శ్రీరాములు గుండెల్లో సంధించింది. సరైన బాణం, అమాయకత్వమైన రూపం, భక్తిపూర్వకమైన ప్రేమ ఉన్న చూపులు, వసుంధరనే తలపించే రూపం, అంతే మంచితనం, అన్నిటికీ మించి తెలియని అమాయకత్వం తిరుగులేని అస్త్రంలా పనిచేశాయి శ్రీరాములి మనసుకి. ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ దంపతుల ఆనందాలు కూడా చూస్తూ ఉన్నాడు. భార్యాభర్తల ఆనందం ఎలా ఉండాలో అని కూడా అతనికి కొన్ని ఆలోచనలు వచ్చాయి. దగ్గరికి జరగొచ్చా అని సైగ చేసి అడుగుతున్న భార్యను చూసి జరుగు అన్నాడు శ్రీరాములు. తనని జరగమనడం ఏముంది, తను కూడా జరిగితే కదూ అనుకొని తను కూడా జరిగాడు. అంతే. జరిగిన జానకి వచ్చి శ్రీరాములు ఒడిలో పడిపోయింది. సిగ్గుతో అలా కళ్ళు మూసుకుంది. శ్రీరాములు ఒడిలోనే ఉండిపోయి శ్రీరాములు జానకి ఇరువురి కళ్ళు కలిసిపోయాయి. కిటికీల నుండి వీస్తున్న చల్లని గాలి ఇరువురి తనువులకు చల్లగా ఒకంత వెచ్చదనం కోరుకునేలాగా తాకింది. జానకి శ్రీరాముల వైపు చూస్తూ చలివేస్తుంది కదూ అన్నట్లు సైగ చేస్తూ దుప్పటి తీసుకొని అలాగే రాముల ఒడిలో దుప్పటి కప్పుకొని వెచ్చగా ఉంది ఇప్పుడు అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది. మరింత అతుక్కుపోయింది. శ్రీరాముల మనసు ఆనంద పరవశంలో స్పందించింది. జానకి చేతులు ఆమె స్పర్శ ఎక్కడో తగులుతూ శ్రీరాములలోని సరైన పురుషత్వానికి అసలైన ప్రేమ బాణాలు సంధించినంత పని అయింది. చిన్నపిల్లలా ఒదిగిపోయి తన ఒడిలో అలా పడుకొని దుప్పటి కప్పుకుంటే ఆ వెచ్చదనం మరింత సౌఖ్యమైన వెచ్చదనం కావాలని కోరింది శ్రీరాములు మనసుకు. అంతే. ఇక ప్రకృతి పరవశించిన ఆనందం సొంతం కావాలి అన్నట్లు మన్మధుడు బాణాలు సంధిస్తూనే ఉన్నాడు. ఆ బాణాల దాటికి తట్టుకొని నిలబడే అంత బ్రహ్మచారి తత్వం లేనివాడే కదా శ్రీరాములు. ఒక్కసారిగా స్త్రీ సౌఖ్యం కావాలి అన్నట్లు అనిపించేలాగా మైమర్పించేశాడు మన్మధుడు. అందుకు తగ్గట్టుగా జానకి చేష్టలు అతని మనసులోని తెలియని బిడియం, బాధను ఒక్కసారిగా పక్కకు తీసేశాయి. అంతరంగంగా దాగి ఉన్న పురుషున్నే మేల్కొల్పింది జానకిలోని శ్రీరూపం. ఆకాశంలో చందమామ. మన్మధుడు మామూలు వాడు కాదు. శ్రీరాముల్ని చూడు ఎలా చేసేశాడు అని ఆశ్చర్యంతో చుక్కలను పిలిచి మరీ శ్రీరాములు జానకి దంపతులను చూపించి సిగ్గుతో మబ్బుల్లో దాగిపోయాడు. ఎంతో ఆనందమైన కలయికగా అనిపించింది. జానకి ప్రతి విషయంలోనూ శ్రీరాముల మనసు తెలుసుకొని నడిచింది. మనసు మైమరచిన వేళ శ్రీరాముని నోట నుండి వసుంధర అన్న పిలుపు వచ్చింది. అప్పుడు మరింత ప్రేమగా దగ్గరకు తీసుకొని తన గుండెల్లోనే దాచుకుంది భర్తను. మనసెరిగిన మగువ జానకి. అంతే. కొత్త దంపతులకు చలి అన్నది తెలియకుండానే జరిగిపోయింది. రేయి రేయంతా శ్రీనివాస్ నవ్వుతూ మనమైతే ఎంజాయ్ చేస్తున్నాం కానీ అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు, అన్నయ్యలో మార్పు వస్తే బాగుండు ఏమిటో అన్నాడు బాధగా. అన్ని పాఠాలు నేర్పించాను జానకి, ఎలా చేయాలో ఎలా ఉండాలో ఎలా రెచ్చగొట్టాలో అమాయకత్వంగానే పలక మీద ఏమేమి రాయాలో అన్నీ చూపించి బాగా నేర్పించి పంపించాను. నాకు తెలిసి జానకి బావగారి మనసును తప్పకుండా జయిస్తుంది. అంత మంచి అమ్మాయి, పైగా బావగారంటే పంచప్రాణాలు, నాకు నమ్మకం ఉంది అన్నది నవ్వుతూ అలివేలు. నువ్వు మామూలు దానివి కాదు కదే అంటూ అలివేలిని అల్లుకుపోయాడు శ్రీనివాస్. కొత్తగా పెళ్ళయింది మనకు, కాదు నిద్రపోవచ్చుగా అన్నది అలివేలు. కొత్తగా పెళ్ళైనప్పుడు కూడా అంత తెలియదు కాదు. ఏదైనా ఇలాంటి సందర్భాలప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటుంది. తెలిసిన ఆనందాలు అన్నీ కూడా తెలుసు కదూ, అందుకే రెచ్చిపోయి మన్మధుడు ఆడించే ఆటలన్నీ ఆడాలనిపిస్తుంది మరి అంటూ నవ్విన శ్రీనివాస్ మాటలకు సిగ్గుల మొగ్గైపోయింది అలివేలు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. చందమామ మరొక్కసారి మబ్బులో నుండి బయటకొచ్చి ఇరు జంటల్ని ఒకసారి తిలకించి వెంటనే తన చుక్కలతో వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.